హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండబోయే టమాటా రైస్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో లవంగాలు, ఇలాచి, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 6 టమాటాస్ని అయితే కట్ చేసుకున్నానండి. నేను 6 టమాటాస్ని కూడా వేస్తున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గించాలండి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గిద్దాం. దీన్ని మూత పెట్టి ఓకే మగ్గిపోయినాయి చూసారు కదా టమాటాస్ అయితేని. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ స్పైసెస్ అన్నిటిని ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వండుకుని చల్లారబెట్టిన రైస్ అయితే వేసుకోవాలి. టమాటాస్ అన్ని రైస్లోకి కలిసేలా అడుగు నుంచి పై దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్లో సాల్ట్ అండ్ స్పైసెస్ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి. అందుకే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అండ్ పైన కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా అయిపోయింది టమాటా రైస్ అయితే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టమాటా రైస్ రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి.